అవన్నీ తలుచుకొని ఒక మాట అన్నాడు, అయ్యా నా తండ్రి, నేను భరించలేని కష్టాన్ని, ఈ బాధని, ఈ పిడిగుద్దులు, ఈ కొరడా దెబ్బలు, ఈ ముల కిరీటం నేను భరించలేను నాయనా. ఏమంటున్నాడు? ఈ గిన్నె నా నుండి తొలగించు ప్రభువా. ఏ గిన్నె? శ్రమల గిన్నెను తొలగించు ప్రభువా, ఈ కష్టాల గిన్నెను తొలగించు ప్రభువా, ఈ బాధల గిన్నెను తొలగించు ప్రభువా, ఈ ముళ్ళ కిరీటం అనే గిన్నెను తొలగించు ప్రభువా, ఈ మూడు మేకలు కొట్టే విషయంలో తొలగించు ప్రభువా అని ఏడుస్తూ ఏడుస్తూ తలంచుకొని ఏడుస్తూ చెమట ఎలా మారిందంట? రక్తము వల్లే మారిపోయిందంట. చెమట అండి. ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడండి. కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళకు మొఖాలు చూడండి, ఏదో పెరుక్కొని పోయినట్టు, చీకిపోయినట్టు, తలనొప్పి వచ్చి పట్టుకుంటారు, నిద్రపోతుంటారు, అయినా సుఖం ఉండదు, శాంతి ఉండదు, మనసులో తిరిగేస్తుంటుంది, డ్రర్ అంట. ఇబ్బందులు పాలవుతుంటారు. తిన్న కడుపు పట్టదు. తినడానికి అన్నం పోతే ఏదో గుర్తొస్తుంది, ఆ అన్నం ఇడిచిపెడతారు. ఇబ్బంది అంటే ఎలాంటిది? అది ఇబ్బంది. లెక్క ఇబ్బంది అనుకుంటున్నారా? లెక్క ఇబ్బంది ఇప్పుడు రాకుంటే రేపైనా వస్తుంది. లాగుండే ఇబ్బంది ఎవరు తీర్చలేరమ్మా. లాగుండే ఇబ్బందిని ఎవరు పసిగట్టలేరు. పైన మాత్రం కిలక్కిన అవుతారు. పాపం ఏమైందన్నా? ఏం కాదులే, నాకేమైంది చూడు, బాగా తింటున్నా. లాగుండే ఇబ్బంది నాకు తెలుసా? ఎట తెలుస్తుంది ఇబ్బంది అని? కళ్ళు పెరుక్కొని పోయి ఉంటాయి, ముఖం అంతా వికారమైపోయింది. పాపం ఇంటికిలోని చిక్కుపడి ఉంటాయి, అన్నీ తెలుసు. ఆ స్నానం చేయదు, బాధ, కష్టం, దుఃఖం, ఏడుపు అన్ని లాగా అవలముకొని పైన మాత్రం కిలక్కన అవుతారు. ఇబ్బంది లాగా ఏం జరుగుతుంది? ఇబ్బంది. ఇలాంటి విషయములలో స్ట్రోక్ రావచ్చు. మీకు తెలుసా? ఏమవుతుంది? బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, పక్షపాతం రావచ్చు, నరాల బలహీనత జరుగుతుంది, కంటి చూపు తగ్గిపోతుంది, వినికిడి తగ్గిపోతుంది, స్వరం తగ్గిపోతుంది, హార్ట్ బీట్ తగ్గిపోతుంది, అంతరంగంలో ఉన్న అవయవాల పనితీరు తగ్గిపోతుంది. ఏదానికి? ఇబ్బంది. యేసు ప్రభు కూడా అదే జరిగింది. అన్ని ఇబ్బందులలో ఆయన తలలో ఏమైపోతుందంట? పగిలిపోతుంది.